కడప జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి సన్మానించారు. కౌన్సిలర్ జంటలను శాల్వాలు, పూలమాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు కూడా మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లింగంలను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మారినా పార్టీని నమ్ముకొని నిలిచిన కౌన్సిలర్లకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మైదుకూరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనా? ఓకే. మైదుకూరు అంటేనే మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మొత్తం రాయలసీమకే గుడై అన్నిటికి మించి మైదుకూరు నుంచి అడుగు తీసి బయట పెడితే చుట్టూ అన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మైదుకూరు ప్రసిద్ధమైనటువంటి కేంద్రంగా రాబోతాం. ఎందుకంటే ఇక్కడ మైదుకూరు నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా, కడప, చిత్తూరు వెళ్ళాలన్నా, అనంతపురం వెళ్ళాలి, ఎక్కడైనా సరే మైదుకూరు టచ్ చేసి దానికి తోడు ఎన్నో కేంద్ర ప్రభుత్వం రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్ చేస్తున్నారు. బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా 100 years పూర్తిగా ఉంది. మరి అటువంటి ప్రసిద్ధమైన మైదుకూరు మున్సిపాలిటీకి దాదాపు 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి మా కౌన్సిలర్లందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మరి మేము ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము దగ్గర లిస్ట్ ఉంది. అమ్మఒడి కింద ఎంత ఇచ్చాము, రైతు భరోసా ఎంత ఇచ్చాము, చేయూత కింద ఎంత ఇచ్చాము, ఆసరా కింద ఎంత ఇచ్చాము, పెన్షన్ ఎంతమందికి ఇచ్చాము, వికలాంగుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చాము, మా దగ్గర రికార్డు ఏం లేదు. మరి మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ అమౌంట్లో కనీసం 1/4 కూడా ఈరోజు ఇవ్వడం లేదంటే కదా ఈ ప్రభుత్వానికి. అన్నీ అడిగెక్కించేసినారు. ఎన్నికల ముందు అన్నీ అబద్ధాలు పచ్చాబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ దానికంటే ఎక్కువగా ఇస్తారని చెప్పి మరి వీడియో క్లిప్పింగ్ ఉన్నాయి. ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ ఈరోజు చాలా పథకాలు పడుతుంది. అన్నిటికి మించి SC, ST విషయాలు 50,000 అన్నాడు. అసలు 70 లక్షలకి ముందు దిక్కులేదు. కొత్త ఒక్కటి ఈ రోజు కోసం సంక్షేమం వదిలిపెట్టండి. అభివృద్ధి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏప్రిల్ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కానీ మన మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలైనా ఫండ్స్ వచ్చినాయా అని అడుగుతాను. 1 కోటి రూపాయలైనా ఫండ్స్ వచ్చినాయి అభివృద్ధి కార్యక్రమం, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇవన్నీ. మరి ఒక మున్సిపాలిటీ పరిధిలో కనీసం 1 ఇంటి స్థలమైనా ఇచ్చావా ఈ 2 సంవత్సరాలు? 1 ఇంటి స్థలమైనా ఇచ్చావా? మరి మున్సిపాలిటీ పరిధిలో 1 ఇల్లైనా శాంక్షన్ చేశావా? 1 ఇల్లైనా శాంక్షన్ చేశావా? మరి రోడ్డు పట్టించుకుంటే నాకు డ్రైన్స్ అంతకంటే రాదు. మరి అన్నిటికి మించి ఈ యొక్క హెల్త్ విషయం తీసుకున్నాం.
ఆ రోజు నార్మల్ ఎలక్షన్ అన్ని స్కూల్స్ అన్ని డెవలప్ చేయించాం. కేవలం ఒకే ఒక 30 బెడ్ హాస్పిటల్ ఉన్నది. మనం అర్బన్ వీసీస్ తెప్పించాం మున్సిపాలిటీకి. ఒకటి చిన్నగారిపల్లిలో, ఒకటి గుంటూరుపట్ట దారిలో గుంటూరుపట్ట గడిపినపట్ట మరి 2 అడిషనల్ వీసీ తెప్పించు 2 డాక్టర్లు ప్రత్యేకంగా గడపెట్టి చేయడం. మరి ఈ 2 సంవత్సరాలు ఏమి ఇచ్చావు? హెల్త్ పరంగా ఏమి ఇచ్చారా? ఒక్క స్కూల్ డెవలప్ చేసావా? ఒక్క స్కూల్కి ₹1 ఖర్చు పెట్టావా? మరి మేము 90% పూర్తి చేసి గర్ల్స్ హై స్కూల్ నేను 6 నెలల నుంచి మొదలుపెట్టాడ. అయ్యా పూర్తి చేయండి. 90% మేము చేసి ఉండేది 10%. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అకామిడేషన్ లేకపోతే ఇబ్బంది పడుతున్నాను. ఈనాడు పేపర్లో అయిపోతుంది అకామిడేషన్ సెంటర్. మరి అదే పూర్తి దగ్గర ఎంతమందికి వచ్చి అకామిడేషన్ చేసుకోవచ్చు. అది పూర్తి చేయాలి. ఏ పరిస్థితులు మరి ఎందుకంటే నేను 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించిన, నా వాడి కింద డబ్బులు శాంక్షన్ చేయించిన, టెండర్స్ పిలిపించిన, ప్రభుత్వం మారింది. అది బండ కింద పడింది. మరి కొత్తగా చెబుతాం. పాలిటెక్నిక్ కాలేజీ పెట్టించినాం, బ్రహ్మాండంగా శాఖనాబాయి చేయించిన, 6 కోచింగ్ పెట్టించాం. 6 బ్రాంచ్లు వచ్చాం. మిగతా ఎక్కడ వచ్చింది 6-7 బ్రాంచ్లు వచ్చింది. అడ్మిషన్ జరుగుతున్నాయి. అది ఒక ఎలిమెంటరీ స్కూల్. నా వాడి కింద 32 కోట్లు శాంక్షన్ చేయించాం. ఏమైంది? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? అనేది ఎక్కడ ఉంది? ఎక్కడికి వస్తా ఉందా? సంక్షేమం అంటే చెప్పేసి చంద్రబాబు మాత్రం కావాలన్నాడు. సంక్షేమం అన్నీ ఆడికి ఎక్కించేసాడు. అన్నీ పోయింది. ఆసన పోయింది, చేయుత పోయింది, పెన్షన్ కట్ చేసేసినాడు, అమ్మఒడి నీకు అని చెప్పేసి అది మోసం చేసినాడు. రైతుల విషయం రైతు సంవత్సరానికి 20,000 అన్నాడు, 5,000తో సరిపెట్టుకుంటున్నాడు. రైతులకు గిట్టుబాటు లేదు. ఈరోజు పండించిన పంట ఇప్పుడు చేతికి వచ్చి పంటను కూడా దిబ్బలు పోసే పరిస్థితి వచ్చిందంటే మరి ప్రభుత్వం ఏ రకంగా రైతులు ఆదుకుంటారని మనం ఉంటారు. సో ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మేజర్గా నాటిపోయిన ఒకటే మేము శాంక్షన్ చేసేది 100 బెడ్ హాస్పిటల్ స్థలం కూడా ఇప్పించాం. 4 ఎకరాల భవిష్యత్తు స్థలం కూడా ఇప్పించాం. డిఎస్ఆర్ గారు అక్కడ జీవోసిన అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ 34 కోట్ల టెండర్స్ ఇప్పించారు. పాలిటెక్నిక్ కాలేజీకి 5 ఎకరాల స్థలం ఇప్పించినారు. 32 కోట్లు శాంక్షన్ ఇప్పించారు నా వాడి కింద. ప్రజలుగా ఈ సెంటర్ నుంచి కడప రోడ్డు వరకు 4 వే చేసి ఈ సెంటర్ నడిపోయినట్టు. మరి ఈరోజు జగనన్న కాలికి దారి పోవాలంటే బ్రహ్మాండంగా దానికి డివైడర్ పెట్టి, రెడ్ లైట్స్ పెట్టి రోడ్డు పాలన మొదలు పెట్టించారు. కొంత జరిగింది. తర్వాత ఈరోజు చూస్తే ఎంత బాధేస్తా అంటే జగనన్న కాలికి ఈరోజు 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చినాక ఏమైనా జరిగింది? కనీసం ₹1 ఖర్చు పెట్టారు అక్కడ. మీరు చాలామంది ఇప్పుడు దాదాపు 200 చేయనట్టున్నారు అక్కడ ఇల్లు కూడా. మరి మనకి మినిమం వాటర్ కానీ పవర్ కానీ సపరేట్ ఎందుకు మైదుకూరు మీద ఇంత నిర్లక్ష్యం చూస్తున్నారు? అసలు కడప జిల్లా అంటే నిర్లక్ష్యం పడిపోయింది. దాని మీద మైదుకూరుకి ఇంకా మరీ నిర్లక్ష్యం. కొత్త ఏం అడగడం మేము శాంక్షన్ చేసి మొదలు పెట్టి మీరు పూర్తి చేయించాలి. 87 కోట్లు పంపించాం. దాదాపు 30-40 కోట్లు ఖర్చు పెట్టాం. రోడ్లకు కానీ, రైల్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ వీటన్నిటి చేసాం. ఆ మిగిలింది పూర్తి చేయండి. అది లేదు సార్. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని మాటలు మాత్రం చెప్తున్నారు. మాటలు కోటలు దాటలేదు. ఏమీ జరగదు. ఈ పరిస్థితిలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.
అర్హత ఉండి 70 సంవత్సరాల వికలాంగులకు వితంతువులకు పెన్షన్ రాలేటువంటి పరిస్థితి 2 ఏళ్ళు అవుతారు. నేనే పీడి గారికి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పిన అర్హత ఉందంటే బాబు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఇప్పించండి అని చెప్తే మా చేతుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు కొత్త ఇవ్వాలంటే మా చేతుల్లో. కలెక్టర్ గారు ఎవరు చెప్తున్నాడు, పీడి గారు ఎవరు చెప్పినాడు, మాకైతే ఏమి లేదు మాకు. ఒక జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారి కానీ అర్హత కలిగినటువంటి వారికి ఎందుకు కనిపించలేవు? మనం కూడా ఇవ్వలేదు. ఏ ఒక్కటి రైతాడు 2 సంవత్సరాలు. మరి ప్రజలు ఏ రకంగా చూసుకోవాలి? అదే మేము ఇంటికి పోయినాం, గడప గడప పోయినాం, అడిగినాం అర్హత ఉంటే అక్కడెక్కడికి సాక్షి ఇచ్చి. ఈరోజు పరిపాలన నిర్వీర్యమైపోయింది. ఏ అధికారి చేతుల్లో పవర్స్ లేవు. కలెక్టర్ గారికి లేదు, ఆర్డీఓ గారికి లేదు, ఎవరికి లేదు. కొన్ని అదైనా సరే ఏదైనా ఎన్నికలు పెట్టి ప్రజాప్రతినిధులు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం ఎన్నికలు చెప్తారని చెప్పి నాకు ఫస్ట్ ఇప్పుడు చెప్తుంటే అది మళ్ళీ రిపీట్ చేస్తారు. అయిపోయాయి. ఈరోజు మున్సిపాలిటీలు అయిపోయాయి. మరి అదే రకంగా రేపు 4వ తేదీ పంచాయతీ కూడా అయిపోయింది. సో మేజర్గా ఉన్నటువంటి ఇవే పట్టణాలు మున్సిపాలిటీ, గ్రామాల్లో పంచాయతీలు. ఆ రెండు కూడా 10 రోజులు అయిపోతుంది. మరి ఎన్నికలు సిద్ధంగా అంటే రోజు పేపర్లు చూస్తాను కదా, దానికి ఏదైనా ఒక కార్యాచరణ కార్యక్రమం చెప్పాడా, షెడ్యూల్ ఇచ్చారా? మాటలు మాత్రం. మరి అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల రైతులు నష్టపోతున్నారు. మరి కేవలం నామమాత్రంగా పరిపాలన జరుగుతూ ఉంది తప్పక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో